కాదు సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడు ట్రెండ్, గురువు గారి దగ్గర చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లే ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. అవును, పేరు చెప్పొద్దు. వాళ్ళు కొడితే టన్నుల రక్తం వస్తుంది. అవును, పొడి చేస్తారు, బరిసెలు పెట్టి పొడి చేస్తారు. అందులో కూడా సెంటిమెంట్ పండకపోతే ఆడలేదు సినిమాలు చూడండి. అవునండి, అవును, 100%. అతను తీసిన సినిమాల్లో కూడా సెంటిమెంట్ పండిన సినిమాలు ఆడినాయి. అవును, ముందు ఏదైనా కానీ అతను ఆడిన సినిమాలు అన్ని కూడా సెంటిమెంట్ లో ఉన్నాయి. అండర్ కరెంట్ మొత్తం. పేరుకి యాక్షన్ అవ్వచ్చు, దాన్ని అడాప్టెడ్ తప్ప యాక్షన్ అనేది హెవీగా, బట్ బేసిక్ సెంటిమెంటే తీసాడు అతను. అది లేకుండా సినిమా తీయాల, అది ఉండ కాబట్టి ఆడింది. అది మిస్ అయిన రోజు ఫెయిల్యూర్ పోయింది. సో అది ఇంపార్టెంట్ కాదు సార్. ఇప్పుడు నా ట్రెండ్ నడుస్తుంటే సెంటిమెంట్ మీరు అంతా కరెక్ట్ 100% సెంటిమెంట్ లేదు, ఏది వర్కౌట్ కాదు. ఇటువంటి ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక అద్భుతమైన టైటిల్, అద్భుతమైన సినిమా తల్లి మీద అంటే అసలు సమస్య లేదా? అటువంటి ఈ టైంలో ఇప్పుడున్న జనరేషన్కి తల్లి మనసు లాంటి సినిమాని ఎక్కించాలంటే మీకు కొంచెం కష్టం అనిపించదా? కష్టమే, కానీ ఎక్కించడం ఈజీ అని కూడా ఎలాగంటే ఇప్పుడు మనకు నెల రోజులు కంటిన్యూగా వర్షం కురిసిందండి. అన్ని మీరు చెప్పిన సినిమాలే ఇట్లాంటి అన్ని ఎక్కిస్తున్న చూస్తున్నాం. నెల రోజుల తర్వాత ఏం వెయిట్ చేస్తుంటే ఒక్కరోజు వర్షం ఆగితే బాగుండు, ఒక్కరోజు వర్షం ఆగితే బాగుండు వెయిట్ చేస్తుంటారండి. ఆ వర్షం ఆగినప్పుడు ఉన్న ఫీల్ని చూసారా, అమ్మాయ అని. అలాంటి టైంలో ఈ సినిమా అండి డెఫినెట్గా ఆ ఫీల్ ఉంటుందండి. జనంలో డెఫినెట్గా ఆదరిస్తారని ఒక నమ్మకం అయితే ఉందండి. ఆ ధైర్యమే మాకు. సూపర్ సార్. అది వేరే ఏం లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఎంత వర్షం కావాలి చూస్తారు, బట్ ఎక్కువ అలా కంటిన్యూ అయింది అనుకోండి, ఒక చిన్న రిలీఫ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఆ రిలీఫ్ లాంటి సినిమానండి. సరే, ఇప్పుడున్న ట్రెండ్స్ వేరు. గతంలో చూస్తే సెంటిమెంట్ ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, దాసర్ గారి సినిమాలు, రాఘవేంద్ర గారు, కోదండరావు రెడ్డి గారు, వీళ్ళ సినిమాలు చూస్తున్న ట్రెండ్లో తర్వాత ఒక పినుపులో కొత్త విప్లవం వచ్చేసింది. ట్రెండ్ మారుతా వస్తుంది. ఇప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ రావాలి. ట్రెండ్ మారిందండి. ట్రెండ్ మారిన బేబీ సినిమా చూసారా? సెంటిమెంటే కదా, లవ్ ఉండొచ్చు బ్యాక్ డ్రాప్. బేబీ ఏదండి మొన్నటదా చూసారా? బలగం చూసారా? సో నేను అనేది ఏంటంటే ఒకే కంటిన్యూ కాకుండా మధ్య మధ్యలో వచ్చినప్పుడు డెఫినెట్గా ఆదరిస్తారండి. సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అది ఎంత బాగుంది, ఎంత బాగా తీశారనేది ఇంపార్టెంట్. డెఫినెట్గా ఆదరిస్తారండి. ఒక మూసలో వెళ్తున్నా దీని ప్రేక్షకులు దీనికి ఉన్నారండి. దీనికి కాకపోతే ఏంటంటే థియేటర్కి ఫస్ట్ సెకండ్ షోలకి రాకపోవచ్చేమో, కానీ వన్స్ వచ్చేసి బాగుందంటే మాత్రం విపరీతంగా వస్తారండి. సూపర్ సార్. అది వేరేం లేదు.